దోసిలో నీళ్లు తీసుకున్నప్పుడు చిన్న చేప వస్తుంది నా చేతిలో. నన్ను మళ్ళీ నువ్వు వదిలేసావంటే నన్ను పెద్ద పెద్ద చేపలు తినేస్తాయి, నన్ను కాపాడు అని చెప్పి నోరు తెరిచి మాట్లాడుతుంది ఆ చేప. ఆయన ఆశ్చర్యపోతారు, ఇదేంటి చేప మాట్లాడడం ఏంటి అని చెప్పి ఆయన కమండలంలో వేసుకొని తీసుకెళ్తారు. ఆయన ఇంటికి వెళ్ళేసరికి కమండలం నిండిపోతుంది. తర్వాత ఇంట్లో పెడితే పెద్ద తొట్టిలో వేస్తాడు. ఆయన అటు వెళ్ళి ఇటు వచ్చేసరికి తొట్టి నిండిపోతుంది. ఇంకేదో పెద్ద బావిలో వేస్తాడు. ఆయన బావి నిండిపోతుంది. మళ్ళీ దాన్ని తీసుకువెళ్ళి ఈ ఊరి చెరువులో వేస్తాడు. చెరువు నిండిపోతుంది. ఇంకా గతి లేని పరిస్థితిలో తీసుకెళ్ళి సముద్రంలో వదిలేస్తాడు. సముద్రం కూడా మోరల్లెస్ నిండిపోయినంత పెద్దగా తయారు. అప్పుడు ఆయన నమస్కారం పెట్టి, నువ్వు ఎవరు, నువ్వు చేప కాదు, మామూలు చేప కాదు, ఏదో మహానుభావుడివి, ఎవరు నువ్వు అని చెప్తే అఫ్కోర్స్ వెస్ట్ దాన్ని మిథాలజీ అని చెప్పి కొట్టిపడేస్తారు. పాశ్చాత్య మనం కూడా అదే చేస్తాం. ఈ మధ్య మనది కూడా చెప్తున్నారు, ఆల్మోస్ట్ ఒక 30 బిలియన్ ఇయర్స్ తర్వాత సూర్యుడు ఎంత పెద్దగా అవుతాడంటే ఇప్పుడు భూమి కక్షను కూడా దాటిపోతాడనేది ఒక థియరీ మనకుంది. దాని వైట్ ఒకసారి పేలిపోయిన తర్వాత ఎక్స్ప్లోషన్ అయిన తర్వాత అది వైట్ డ్వార్ఫ్ కింద అవుతుందని, తర్వాత బ్లాక్ హోల్ అవుతుందని ఈ థియరీస్ ఉన్నాయి. సృష్టి ఎలా పుట్టింది అది ఇస్లాంలో అయితే కానీ చుక్కలు పెట్టాడు ఆయన, ఒక పేపర్కి అంటించాడని ఇస్లాంలో చెప్తుంది. నమస్కారం, భారతీయంకి స్వాగతం. ఇవాల్టి భారతీయంలో మనం శ్రీ మహావిష్ణువు అవతారాలని పౌరాణిక దృష్టికోణంలోనే కాకుండా దాని వెనకాల ఉండే ఈ రహస్యాలు, సైంటిఫిక్ అమనిండి, సింబాలిజం అమనిండి, ఇవి మనం చర్చిద్దాం. ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు గిరిధర్ మమ్మిడి గారు. నమస్తే అండి గిరిధర్ గారు. నమస్తే ఆదిత్య గారు, బాగున్నారా? బాగున్నారండి, మీరు బాగున్నారా? ఫంటాస్టిక్, వండర్ఫుల్. రైట్ అండి. సో మనం అనుకున్నాం, ఇన్ఫ్యాక్ట్ మీరు స్ట్రాంగ్గా రికమెండ్ చేసిన టాపిక్కే దట్ మనం విష్ణు అవతారాల గురించి మాట్లాడాలి. అండ్ ఎక్కువ శాతం కథలు తెలిసినదే. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా మహావతార్ విష్ణు ఆ సినిమా వచ్చింది, అది కూడా చాలామంది చూశారు. కానీ ఇవన్నీ కూడా ఒక పౌరాణిక దృష్టిలో వచ్చింది, ఇవన్నీ ఒక నరేటివ్ ఫార్మాట్లోనే అందరూ చూశారు. కానీ మీరు చాలా ఓపెన్గా ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఇవన్నీ ఊరికే కథల్లాగా చూడకూడదు, దీని వెనకాల చాలా సత్యాలు, రహస్యాలు ఉన్నాయి, వీటి గురించి చర్చిద్దామన్నారు. సో ముందుగా మనం మత్స్యావతారం నుంచే మొదలు పెడదాం. సో మత్స్యావతారం కథ అందరికీ తెలిసిందే, కానీ అఫ్కోర్స్ మీరు మన వ్యూవర్స్ కోసం దాంతో మీరు స్టార్ట్ చేసి చెప్పొచ్చాము. మనకు అవతారాలన్నవి క్రమేపీ మార్పులు కూడా చెందాయి. కాబట్టి ఈరోజు శ్రీ మహావిష్ణు అవతారాలు అన్న ఒక నేరేటివ్ మనకు ఫిక్స్ అయింది. కానీ గతంలో ఈ అవతారాలకి ఏ శక్తికి అనుసంధానం కాకుండా ఇండిపెండెంట్గా ఉండినవి. తర్వాత బ్రహ్మకి దీన్ని వర్తించారు, తర్వాత ఇంకెవరికో, ఇలా ఫైనల్గా ఇప్పుడు మనం శ్రీ మహావిష్ణువు అని ఫిక్స్ అయ్యాం మనం. కాబట్టి మార్పులు చెందాయి. కాబట్టి మనం ఏ పీరియడ్లో దీన్ని మాట్లాడుతున్నాం అనేది కూడా చాలా కీలకం. కానీ మౌలికంగా స్థూలంగా మనం చూసామంటే దీంట్లో ఏదో ఒక సత్యం దాగి ఉన్నది అని మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కథ అదే ఉంటుంది. రాక్షసుడి పేరు అక్కడెక్కడ కొద్దిగా మారచ్చు, లేదా ఘటనలో చిన్న చిన్న మార్పులు మనకు కనిపిస్తాయి. కానీ మోరల్లెస్ అవన్నీ కూడాను ఒకటే మెసేజ్ కన్వే చేస్తుంటాయి. రెండు మత్స్యావతారానికి మనం వచ్చి చూసామంటే, మత్స్యావతారంలో కథ బేసిక్ కథ ఏంటంటే, సత్యవ్రత అన్నటువంటి ఒక మనిషి ఒక వ్యక్తి, మను అని దీంట్లో వాళ్ళు చెప్తారు. అతను సంధ్యావనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అర్ఘ్యం ఇవ్వడానికి చెరువులో వెళ్తే కనుక అది దోసిలో నీళ్లు తీసుకున్నప్పుడు చిన్న చేప వస్తుంది తన చేతిలో. నన్ను మళ్ళీ నువ్వు వదిలేసావంటే నన్ను పెద్ద పెద్ద చేపలు తినేస్తాయి, నన్ను కాపాడు అని చెప్పి నోరు తెరిచి మాట్లాడుతుంది ఆ చేప. ఆయన ఆశ్చర్యపోతారు, ఇదేంటి చేప మాట్లాడడం ఏంటి అని చెప్పి ఆయన కమండలంలో వేసుకొని తీసుకెళ్తారు. ఆయన ఇంటికి వెళ్ళేసరికి కమండలం నిండిపోతుంది. తర్వాత ఇంట్లో పెడితే పెద్ద తొట్టిలో వేస్తాడు. ఆయన అటు వెళ్ళి ఇటు వచ్చేసరికి తొట్టి నిండిపోతుంది. ఇంకేదో పెద్ద బావిలో వేస్తాడు. ఆయన బావి నిండిపోతుంది. మళ్ళీ దాన్ని తీసుకువెళ్ళి ఈ ఊరి చెరువులో వేస్తాడు. ఆయన చెరువు నిండిపోతుంది. అది ఇంకా గతి లేని పరిస్థితిలో తీసుకెళ్ళి సముద్రంలో వదిలేస్తాడు. ఆయన సముద్రం కూడా మోరల్లెస్ నిండిపోయినంత పెద్దగా తయారవుతుంది. అప్పుడు ఆయన నమస్కారం పెట్టి, నువ్వెవరు, నువ్వు చేప కాదు, మామూలు చేప కాదు, నువ్వు ఏదో మహానుభావుడివి, ఎవరు నువ్వు అని చెప్తే, అఫ్కోర్స్ మత్స్యావతారం శ్రీ మహావిష్ణు అవతారం అని చెప్పినప్పుడు దాంట్లో కథలో ఎలా ఉంటుంది, నేను శ్రీ మహావిష్ణువుని అని చెప్తారు ఆయన. అలా ఉంది. ఎందుకు వచ్చావు ఏంటి అంటే ఆయన చెప్తారు, రాబోయే రోజుల్లో పెద్ద ప్రళయం రాబోతుంది. ఈ ప్రళయంలో జీవరాశులన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి, దాన్ని కాపాడడానికి వచ్చాను నేను అని చెప్పి ఆయనకు ఒక ఆదేశం ఇస్తారు. నువ్వు సప్త ఋషులతో సహా ఉన్నటువంటి చరాచర సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవరాశుల యొక్క స్త్రీ పురుషుల్ని అందరినీ కూడా ఒక నావలో పెట్టి సిద్ధంగా ఉండు. అలాగే ధాన్యాలు ఇవన్నీ కూడా, కరెక్ట్, ధాన్యాలు, వాళ్ళకి కావాల్సిన ఆహారానికి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా తెచ్చి పెట్టుకున్నామంటే
ప్రళయం వచ్చినప్పుడు ఆ నీళ్లలో నువ్వు అది ఆ పడవ తేలుతుంది, అది నేను వచ్చి మిమ్మల్ని అందరినీ కాపాడుతాను అని చెప్పినట్టు ఆయన మనం కథలో విన్నాం మనం. అలాగే ఇది ప్రళయం వస్తుండగా ఆయన సముద్రం లోపలికి వెళ్ళి ఒక రాక్షసుడు, కొన్ని వర్షన్స్లో హైగ్రీవా అని రాక్షసుడి పేరు చెప్తారు, ఇంకొన్నింటిలో వేరే వర్షన్స్ ఉంటాయి, బట్ ఏదో ఒకటి ఒక రాక్షసుడు వేదాలను దొంగతనం చేసి తీసుకువెళ్ళిపోయాడు, బ్రహ్మ నుంచి తీసుకువెళ్ళిపోయాడు అని చెప్పి. అంటే ఆయన వేదాలు ఆయన కదా, వేదమూర్తి ఆయన. సో అక్కడి నుంచి వేదాలు దొంగతనం చేసి తీసుకువెళ్ళిపోతే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో వెళ్ళి ఆ రాక్షసుడిని సంహరించి అక్కడి నుంచి వేదాలని మళ్ళీ పునఃస్థాపించారు. అలాగే వీళ్లను ఈ పడవను కూడా, ఈ నావని కూడా చాలా సురక్షితంగా వాళ్ళని తీసుకువెళ్ళి ఈ ప్రళయం నుంచి దాటి అక్కడ ప్రళయం అయిపోయినటువంటి ప్రాంతం, అక్కడ ఎక్కడో భూమి ఉంటే అక్కడ తీసుకువెళ్ళి సురక్షితంగా వీళ్ళని వదిలిపెట్టి వేదాలు కూడా వాళ్ళకి అప్పచెప్పి వెళ్తారు. ఇది మౌలికమైన కథ. అంటే ఈ పడవని లాగటానికి కూడా వాసుకిని వాడతారు అంటారు. దానికి చాలా ఇవన్నీ ఉన్నాయి మనకు. ఇవి మౌలికంగా స్టోరీ, దాంట్లోకి చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొమ్ము ఉందని ఒక దాంట్లో, ఇంకేదో దాంట్లో తీసుకెళ్లారని ఒకటి, ఇలా చాలా ఉన్నాయి మనకి. కాబట్టి ఈ కథగా మనం అందరం విన్నాం. అమరచిత్ర కథ దగ్గర నుంచి తీసుకొని చాలా దీని వర్షన్స్ ఉన్నాయి. కోర్స్ వెస్ట్ దాన్ని మిథాలజీ అని చెప్పి కొట్టిపడేస్తారు. పాశ్చాత్య మనం కూడా అదే చేస్తున్నాం ఈ మధ్య. కానీ అది మిథాలజీ కాదు, దీంట్లో చాలా నిగూఢమైనటువంటి రహస్యాలు దాగి ఉన్నాయి, అదే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకున్నటువంటి పరిజ్ఞానం దృష్ట్యా మన దాన్ని ఒకలా అర్థం చేసుకుంటున్నాం. 500 సంవత్సరాలు 1000 సంవత్సరాల తర్వాత అప్పుడున్నటువంటి పరిజ్ఞానం దృష్ట్యా దాన్ని వేరేలా అర్థం చేసుకోవచ్చు. ఇంకా సైంటిఫిక్ డిస్కవరీస్ చాలా రావచ్చు మనకి. అందుకని ఇప్పుడున్నటువంటి మనకు అర్థమైనటువంటి విషయంలో మనం దీన్ని చర్చించుకుంటున్నాము. ఇది అల్టిమేట్ అని ఎవరన్నారంటే అహంభావి, అంతకంటే ఏమీ లేదు. మనకు అర్థమైన దృష్టిలో మనకు తెలిసినటువంటి ఇప్పుడున్నటువంటి జ్ఞానం మనకి ఎంత ఉన్నదో దాని ఆధారంగా దీంట్లో ఏం అయి ఉండవచ్చు అని చెప్పి మనం దాని గురించి మనం ప్రస్తావన చేయొచ్చు. మనం ఇదే కథ మనకు వీళ్ళలో కూడా మనకు వెస్ట్ ఏషియాలో జుడాయిజం, ఈజిప్టు, వీళ్ళందరిది కూడాను గ్రేట్ ఫ్లడ్ అంటారు. నోవాస్ ఆర్క్ అని పేరు పెట్టారు వాళ్ళు, ఎస్పెషలీ అబ్రహామిక్ మతాలు. మిగతా అబ్రహామిక్ మతాలు కానటువంటి వాళ్ళలో కూడా ఇది ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ పర్షియాలో ఇదే ఉంది, పర్షియాలో కూడా ఇటువంటి కథలు ఉన్నాయి, ఈజిప్ట్లో ఇటువంటి కథలు ఉన్నాయి, తర్వాత మనకు గ్రీక్, రోమన్ వాటిల్లో కూడా ఇటువంటి కథలు ఉన్నాయి. సో కామన్ ఏంటంటే కనుక ఫ్లడ్ కామన్, అలాగే బోటు కామన్, దాంట్లో ఉన్న మనుషులు, ఈ స్పీసీస్ ఇది కామన్, వాళ్ళు కాపాడబడ్డారు అనేది కామన్. ఇంకా మిగతావన్నీ కొంచెం డిఫరెంట్గా ఉండవచ్చు. అవి మోరల్లెస్ ఇవన్నీ కూడా కామన్. ఇన్ఫ్యాక్ట్ అక్కడ వెస్ట్ ఏషియాలో వాళ్ళు ఏం చేశారంటే ఒక కొండ మీద, పలానా కొండ మీద నోవాస్ ఆర్క్ షిప్ దిగింది అని వాళ్ళు కొండ కూడా ఫిక్స్ చేశారు దానికి. అంటే అక్కడ హిస్టారికల్ కానీ మనకి మిథాలజీ అది హిస్టరీ అన్నటువంటి కాన్సెప్టే ఫస్ట్ ఛాలెంజ్ చేయాలి మనం. ఎందుకంటే హిస్టరీ అనేది క్రోనాలజీ కింద వాళ్ళు చేస్తారు, కానీ మనం ఎప్పుడో హిస్టరీ క్రోనాలజీగా మనం పెట్టలేదు. ధర్మాన్ని యొక్క నిర్వచనం, ధర్మం ఎలా మనకు ప్రజలు, మనకు ఈ సంస్కృతి, సృష్టి ఇవి ఎలా అర్థం చేసుకున్నాయన్న దానిని చూపించేటువంటిదే మన పురాణ ఇతిహాసాలు. ధర్మం ఇంపార్టెంట్ అక్కడ, క్రోనాలజీ ఈజ్ నాట్ దాట్ ఇంపార్టెంట్. లేదు అని నేను అన్ను, కానీ మనకు ఫస్ట్ ప్రయారిటీ ధర్మం. ధర్మానికి ఆధారంగా మనకు ఉండేది. చాలా అవతారాల్లో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, తర్వాత శ్రీ మహావిష్ణువు అవతారమో కాదో ఇది ఒక కాంట్రవర్సీ. కానీ కృష్ణుడు వచ్చిన తర్వాత మనకు ఆయన కృష్ణం వందే జగద్గురు అని పిలుస్తాం. కాబట్టి జగద్గురువు అయ్యాడు ఆయన. అంటే ఈ యొక్క ఏమంటారంటే ధర్మ విచక్షణ, ధర్మానికి సంబంధించినటువంటి కాంట్రవర్సీస్ వచ్చినప్పుడు ఏది ఒక ధర్మానికంటే ఒక ధర్మం ఏ ధర్మం గొప్పది అన్నటువంటి విశ్లేషణ ఆయన చేశారు. ఆ జీవితం అంతా అలా గడిపారు ఆయన. కురుక్షేత్ర యుద్ధం కావచ్చు, భగవద్గీత కావచ్చు, ఆయన చేసినంతా కూడా ధర్మాన్ని ఫస్ట్ డిఫైన్ చేయడము, రెండో ధర్మంలో రిలేటివ్ ధర్మాలు ఏమున్నాయో దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి తక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అని చేసింది ఆయన అంశం. అది అంటే అది మరి శ్రీ మహావిష్ణు అంశమో గోలోకం నుంచి వచ్చిందో కాంట్రవర్సీ పక్కన పెడదాం. బట్ ఆయన ఒక్కరే జగద్గురు, మిగతా వాళ్ళందరూ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేశారు, ఎవరు బోధ చేయలేదు. ఇది మౌలికంగా మనం చూస్తే. మత్స్యావతారం చూద్దాం. మత్స్యావతారంలో మనకు ఫర్ ఇన్స్టెన్స్ ఇందాక నేను అన్నట్టు బేసిక్ కథ, చిన్న చిన్న మార్పులతో బేసిక్ కథ ఇదే. సో దీంట్లో ఈ కామనాలిటీస్ ఉన్నాయి కదా, ఫస్ట్ కామనాలిటీస్ నుంచి మనం వెళ్దాం. రైట్, మనకు ఉన్నది ఫస్ట్ ఫ్లడ్. ఫ్లడ్ అనేది కామన్. రెండు చేప మన దాంట్లో ఉన్నది, దాంట్లో వాళ్ళ దాంట్లో చేప లేదు. మనువు, తర్వాత మనకు సేవింగ్, తర్వాత ఈ సప్తఋషులు కానీ జీవులు, వీడన్నీ కూడా కామన్. ముందు చేప చూద్దాం. చిన్న చేప, చేతిలో దోసిడిలో పట్టేంత చేప సముద్రం అంతా నిండిపోయేంత చేపగా ఎలా అయింది? సో ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే,
చాప అనేది ఒక కామెట్. మనకు కామెట్ తోకచుక్క అంటాం మన తెలుగులో. చాలా దూరంగా ఉన్నప్పుడు చిన్నగా కనిపిస్తుంది, మనకి దగ్గరకు వచ్చే కొద్దీ పెరుగుతుంటుంది అది. అది సింబాలిక్గా ఆ కథలో అలా చెప్పబడింది అని ఒక ఆలోచన. సముద్రంలో నిండిపోయింది అంటే అర్థం ఏంటి? భూమి మీద ఉన్న సముద్రం కాదు అది, మిల్కీ వే గెలాక్సీ. పాల సముద్రం అంటాం కదా మనం. మన సౌరమండలం అంతా కూడా మిల్కీ వే గెలాక్సీలో భాగంగా ఉన్నాం మనం. రాత్రి మనం ఆకాశంలో చూసామంటే మిల్కీ వే గెలాక్సీ అంత నిండిపోయినంత పెద్ద తోకచుక్క వచ్చింది అది. అది అక్కడ జరిగినటువంటి విషయం. అది చిన్న చేప పెద్ద చేపగా పెరగడం అన్నది. 2 ప్రళయం భూమి మీద వచ్చిందా అంటే బహుశా కాకపోవచ్చు. ఎక్కడో ఈ చరాచర సృష్టిలో ఎక్కడో ప్రళయం వచ్చింది. ప్రళయం చాలా విధాలుగా ఉండొచ్చు మనకు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు సూర్య గోళం ఏదైతే ఉంటుందో అది ఎక్స్పాండ్ అవుతూ పోతుంటుంది. ఎక్స్పాండ్ అయి పేలిపోతుంది. అది పేలిపోయినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మనది కూడా చెప్తున్నారు, ఆల్మోస్ట్ ఒక 30 బిలియన్ ఇయర్స్ తర్వాత సూర్యుడు ఎంత పెద్దగా అవుతాడంటే ఇప్పుడు భూమి కక్షను కూడా దాటిపోతాడనేది ఒక థియరీ మనకు ఉంది. అది దాని ఒకసారి పేలిపోయిన తర్వాత ఎక్స్ప్లోషన్ అయిన తర్వాత అది వైట్ డ్వార్ఫ్ కింద అవుతుందని, తర్వాత బ్లాక్ హోల్ అవుతుందని థియరీస్ ఉన్నాయి మనకి. కాబట్టి ఎక్కడో జీవరాశులు ఉన్నటువంటిది పేలిపోయింది అంటే అక్కడ ప్రళయం లాంటిది, మొత్తం అక్కడ ధ్వంసం అయిపోయింది. కానీ ఆ జీవరాశులు ఏమైనాయి? అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయబడ్డాయి, ఈ తోకచుక్క ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయబడ్డాయి. అందుకని మనం యాక్చువల్గా సైంటిఫిక్ జర్నల్స్ మనం చదివామంటే లైఫ్ ఆన్ అర్త్, భూమి మీద ఎలా జీవరాశులు ప్రాణం ఎలా వచ్చింది అంటే కనుక ఒక తోకచుక్క వల్ల వచ్చాయి. బేసిక్ డిఎన్ఏ మాలిక్యూల్స్ ఏవైనా అమినో యాసిడ్స్ ఏవో అంటారు కదా వాళ్ళు, దాని యొక్క డీటెయిల్స్, దానికి ఒక గమనం ఎక్కడి నుంచో పేలిపోయినటువంటి ఒక భూగోళం నుంచి తీసుకొచ్చి ఈ భూమి మీద ప్రస్తాపించబడింది. సో కామెట్ థియరీ అనేది మనకి సైంటిఫిక్ కూడా మనకు ఉంది. అది 2 పోల్చి చూసుకుంటే మనకు అర్థమైపోతుంది ఎంత సైంటిఫిక్గా మన వాళ్ళు చెప్పారో అర్థమవుతుంది. 2 ఈ ఏదైతే ఒక సింగులర్ మాలిక్యూల్ వచ్చిందని చెప్తాం, అవి బాగుంటాం, ఏదో చిన్న ఒకటి సింగులర్ సెల్ ఆర్గాన్ ఉండింది, అది మల్టిప్లై అయ్యి మనకు ప్లాంట్స్ కానీ మనకు జీవరాశులు అన్నీ కూడా వచ్చినాయి. మనకు చరాచర సృష్టి అంటే ఇక్కడ ఉన్నటువంటి జీవరాశులన్నీ మనకు పక్షులు కానీ మనకు జంతువులు కానీ మనుషులు కానీ లేదా మనకు చెట్లు కానీ ఇవన్నీ కూడాను క్రిమికీటకాలన్నీ ఆ ఒక్క సెల్ నుంచి వచ్చాయని చెప్తున్నాం మనం, రైట్? సో అది సైన్స్ చెప్తోంది, సైన్స్ అక్కడి నుంచి పెరిగిందని చెప్తోంది. మత్స్యవతారం అదే చెప్తోంది. అంటే ఎక్కడో ఉన్నటువంటి జీవరాశులు, నాశనమైనటువంటి జీవరాశులు మళ్ళీ ఈ భూమి మీద మళ్ళీ అవి స్థాపించబడ్డాయి. అప్పుడు దాంట్లో వచ్చినటువంటి ఇవి ఇన్ని కోటానుకోట్ల జీవులు నేను తీసుకురాలేదు. అది తీసుకొచ్చి వదిలేసినటువంటి ఏదైతే కెమికల్స్ కానీ ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగా మిగతా అంతా కూడా ఇవి పుట్టుకొచ్చినాయి. సో ఇది మనం సమన్వయం చేసుకోవచ్చు దాని అలాగా. మరి ఇక్కడ మను అనేది ఏమై ఉంటుంది? ఇక్కడ సింబాలిక్ కాదు, సింబాలిక్. మను అంటే మనస్సు అవ్వచ్చు, లేదా మను అంటే కనుక దీనికి అన్నిటికీ మనకు అంటే మన సంస్కృతిలో కూడా మను అన్నవాడు మొత్తం ఇక్కడ సృష్టికంతా ఆయనే కారణం అన్నటువంటి మనకు వైవస్వత మన్వత్తరే ఇప్పుడు కూడా మనం చెప్పుకుంటాం కదా, వైవస్వతుడు అన్నటువంటి మను పుట్టినప్పటి నుంచి దాంట్లో మనం ఉన్నామని చెప్పుకోవడం. మను అనేది ఒక సింబాలిక్, అంటే ఇప్పుడున్నటువంటి జీవరాశులకు అతను తండ్రి అన్నటువంటి ఒక కాన్సెప్ట్. ఇప్పుడు మీరు అన్న ఈ ఎక్స్ప్లెనేషన్లో మరి హయగ్రీవ అట్లాగే వేదాలు దాచిపెట్టడం, వేదాలను తీసుకురావడం, ఇప్పుడు కామెట్ అనేది జస్ట్ ట్రాన్స్పోర్ట్ వరకు చేస్తుంటే మరి వేదాల కన్సెప్ట్ ఎక్కడ ఫిట్ అవుతుంది ఈ నరేటివ్, ఈ థియరీలో? సో వేదాలు అన్నవి గ్రంథాలు పుస్తకాలు అని ఫిక్స్ అయ్యామంటే అర్థం కాదు మనకి. వేదం అంటే నాలెడ్జ్. అందుకే ఒకప్పుడు ఓరల్ ట్రెడిషన్ అనేవాళ్ళు కదా, అది కూడా కాదు, ఇంకా దానికంటే ముందర వెళ్తున్నాను. పాముకి కాటేయాలని ఎవరు చెప్పారు? జింకకి చిన్న జింక, పుట్టిన జింక కాళ్ళలో రక్తం రాగానే ఎందుకు పరిగెడుతుంది? అది అప్పులో నక్కనో లేదా ఏదో తోడేలో దాన్ని వెంటాడి వస్తుంటే ప్రాణం కాపాడుకుని దానికి ఎవరు నేర్పించారు? అదే వేదం. వేదం అంటే నాలెడ్జ్. వేదం అంటే గ్రంథాలే కాదు, ఈ నాలెడ్జ్ తను సర్వైవల్ నాలెడ్జ్. ప్రతి జీవి తను ఎలా బతకాలని, చెట్లు అవి మీరు అడ్డం వేశారంటే సూర్యకిరణాలు లేకుండా ఇక్కడ బెండే వెళ్ళిపోతున్నాయి. అవి ఎవరు చెప్పించారు? దానికి కళ్ళు ఉన్నాయా, ముక్కు ఉందా, చెవులు ఉన్నాయా, ఏముంది? నాలెడ్జ్ ఉంది దానికి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ నాలెడ్జ్? సర్వైవ్ అవ్వడానికి ఎలా నాలెడ్జ్ వచ్చింది? ముళ్ళు ఉంటాయి చెట్టుకి, సర్వైవ్ అవ్వడానికి ఏవి దాన్ని వచ్చి తినకుండా దానికి అన్నీ చేసుకుంది అది. అలాగే అది దాని ప్రొక్రియేషన్ చేయడానికి, దాని ఇంకా సంఖ్య పెంచుకోవడానికి ఈ పాలినేషన్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ ఎక్కడొచ్చాయి? నాలెడ్జ్. సో వేదాలు అనేది పుస్తకాలు, స్మృతి ఇక్కడే మనం ఫిక్స్ అయ్యామంటే ఈ చరాచర సృష్టిలో ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్స్ మనకు అర్థం కాదు. సో ఈ జీవరాశులకు అన్నిటికీ కూడాను వాటి జీవనం, వాటి బతకడానికి, వాటి అభివృద్ధికి,
వాటి యొక్క రాబోయే తరాలలో ఇవి ఎటువంటి మార్పులు చెందుతాయో ఈ సీక్రెట్ అనేది వేదాలు. సో ఈ జీవరాశులు ఇక్కడ ప్రస్తావించడమే కాదు, ఆ నాలెడ్జ్ కూడా ఆయన తీసుకొచ్చి ఇచ్చారు అని. అంటే ఇప్పుడు మనకు అక్కడ ప్రళయం వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ నాలెడ్జ్ కూడా వెళ్ళిపోయింది, అంత పోయింది కదా, ఎలా జీవించాలి, ఇన్స్టింక్ట్స్ కానీ మనకు నాలెడ్జ్ కానీ ఇవన్నీ పోయినాయి. సో దానిని కూడా తీసుకొచ్చి ఆయన ఇచ్చారు. సో ఈ రెండూ ఇచ్చారు. జీవరాశులు ఒకటే ఉంటాయి కానీ దానివల్ల జడ పదార్థం, ఇప్పుడు రాళ్ళు ఉన్నాయి మనకి, దానిలో ఎలా బతకాలి ఏం చేయాలో తెలియదు కదా. అది ఇప్పుడు మార్స్ ఉంది, లేదా మనకు ఏదో ప్లూటో ఉంది, లేదా మనకు మెర్క్యూరీ ఉంది, అక్కడ కూడా రాళ్ళు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, కొండలు చెట్లు లేవు సారీ కొండలు ఉన్నాయి, తర్వాత మనకు లోయలు ఉన్నాయి, మోల్టన్ లావా వెళ్తుంటుంది, అక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ వెళ్తుంటుంది వీనస్లో. కానీ అక్కడ ఎవరు మనుషులు లేరు, అంటే జీవరాశులు లేవు కదా. అంటే ఆ రాయికి జీవించే కెపాసిటీ లేదు. రాయిలో ఉన్న కెమికల్స్ ఏవైతే ఉన్నాయో బహుశా అమినో యాసిడ్స్ కూడా సిమిలర్ కెమికల్స్ ఉండొచ్చు మన దగ్గర. ఒక విధంగా చెప్పాలంటే ఆ జీవరాశులది హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రెండు కలిపి తీసుకొచ్చారు. అబ్సల్యూట్లీ రైట్, అబ్సల్యూట్లీ రైట్. సాఫ్ట్వేర్ ఇస్ వేదాలు. వేదం అంటే నాలెడ్జ్. ఈ రెండింటిని వాటి జీవనానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ని జీవి అన్నది, లేదా ఆ ప్రాణశక్తి, ఆ ప్రాణం అన్నది ఎలా ముందుకు వెళ్తుంది, ఎలా సాగుతుంది, అది ఎలా అభివృద్ధి చెందాలి అన్నది, ఈ రెండు కూడాను సమ్మిళితం చేసి అక్కడి నుంచి ఎక్స్పాన్షన్ అయింది. మొత్తం భూమి మీద అంతా కూడా ఇవన్నీ విస్తరించినాయి. సో అందుకని మత్స్యావతారం అన్నది భూమి మీద జరిగినటువంటి, ఎక్కడో జరిగినటువంటి ప్రళయం నుంచి భూమి మీదకి జీవరాశులు ఎలా వచ్చాయని చెప్తున్నటువంటి కథ ఇది. అందుకనే మొదటి అవతారం కింద మనం దాన్ని పరిగణించాం. మనం ఇక్కడి నుంచి మీద అంతా మొదలవుతుంది, మన స్టోరీ అంతా మొదలవుతుంది. మొదటి 3-4 అవతారాలు కూడా భూమికి జరిగినటువంటి చరిత్ర, భూమి మీద జరిగినటువంటి కాకపోవచ్చు. కానీ ఇప్పుడు కొన్న స్టాండర్డ్గా ఉండే నరేటివ్లు కొన్ని ఏమంటాయంటే దశావతారాలు ఇవల్యూషన్ ప్రాసెస్ని చెప్తున్నదని కూడా కొంతమంది అంటారు. ఇప్పుడు మీరనే ఈ థియరీలో, ఈ వర్జన్లో అది ఫాలో అవ్వట్లా. మీరు అనేది కంప్లీట్గా కాస్మిక్ లెవెల్లో అంటున్నారు. మీరు అది భూమి మీద జరిగింది కాదు, బ్రహ్మాండంలో జరిగింది అన్నట్టు అంటున్నారు. అలాగే అనుకోవచ్చా? నేను చెప్పిన దాంట్లో కాంట్రడిక్షన్ ఎక్కడుంది? అంటే ఇవల్యూషన్లో అయితే ఇది కూడా ఎవల్యూషనే కదా. ఓకే, అసలు ఇక్కడికి జీవరాశి రావడం కూడా ఎవల్యూషనే కదా. ప్రిమిటివ్ అమీబా దగ్గర నుంచి తీసుకొని బేసిక్ లైఫ్ మాలిక్యూల్స్ భూమి మీదకి రావడం కూడా ఎవల్యూషనే కదా. అంతకుముందు ఏం లేదు కదా, ఇక్కడేం జీవరాశులు లేవు, ఏమీ లేవు, జడంగా పడి ఉండింది భూమి. అక్కడికి రావడం అనేది ఒక ఎవల్యూషన్, స్టార్టింగ్ ఆఫ్ ద ఎవల్యూషన్. అందుకని మత్స్యావతారం మనకు తెలిసినటువంటి ఎవల్యూషన్ ఏంటంటే జీవరాశులు ఫస్ట్ జలాల్లో పుట్టాయి, జలం నుంచి యాంఫీబియస్ అయ్యాయి. కూర్మావతారం అంటే అది నేల మీద బతకగలదు, నీళ్ళలో బతకగలదు. తర్వాత వరాహం, అది భూమి బేస్డ్ యానిమల్ కానీ నీళ్ళలోకి వెళ్తే చావదు. తర్వాత వరాహం తర్వాత మనకు నరసింహుడు, అంటే మనిషి యొక్క ఫీచర్స్ కనపడడం మొదలెట్టాయి. సగం జంతువు, సగం మనిషి, పూర్తి మనిషి కాదు. వామనుడు, ప్రిమిటివ్ మ్యాన్కి సింబాలిజం. ఆస్ట్రోలోపెథాసిన్ ఓల్డెస్ట్ మనకు ఉన్నటువంటి స్పీసెస్, అది చాలా చిన్న స్పీసెస్, చాలా చిన్నది ఆస్ట్రోలోపెథాసిన్. తర్వాత చాలా వచ్చినాయి. తర్వాత పరశురాముడు ఫస్ట్ టూల్స్ పట్టుకున్నటువంటి వ్యక్తి. తర్వాత శ్రీరాముడు, ఆయన వచ్చేసి హోమోసెపైన్స్ అంటే మోడర్న్ మ్యాన్, సొసైటీ, ఇవన్నీ వచ్చినాయి. తర్వాత శ్రీకృష్ణుడు ఇంకా ఫిలాసఫీ, జీవి, దాని యొక్క ఇదంతా చెప్పిన ఆయన జగద్గురు ఆయన. సో ఇలా ప్రోగ్రెషన్ ఉంది. కానీ నేను చెప్పినటువంటి ఈ యొక్క ఏదైతే దీని ఒక లాజికల్ నా దృష్టిలో అది లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే చెప్పానో, దీంట్లో కాంట్రడిక్షన్ ఎక్కడుంది? ఇది కూడా ఎవల్యూషన్లో పార్టే కదా. ఎవల్యూషన్లో పార్ట్ అంటే ఇక్కడ ఫస్ట్ ప్రశ్న మనకి ఈ భూమి మీదకి జీవులు ఎలా వచ్చారు. ఇప్పటి వరకు మనం ఇంతకాలం మనకు ఉన్నటువంటి సైంటిఫిక్ కెపాసిటీ తోటి ఎన్ని నక్షత్రాలు చూసామో, భూమి లాంటివి ఎన్ని ఇటువంటి ప్లానెట్స్ ఉన్నాయో విశ్వం అంతా, మనకు కనిపించినంత వరకు ఎక్కడ మనకు ప్రాణం ఉన్నట్టు కనిపించట్లేదు. అఫ్కోర్స్ పక్కన ఉన్నటువంటి మార్స్లో ఉందో లేదో కూడా మనకు ఇంకా తెలియదు. కానీ మనకు తెలిసినంత మటుకు ఇంతవరకు ఎంత వెతికామో ఎక్కడ కూడా మనకు దొరకలేదు. ఏవో ఒక 4-5 ప్లానెట్స్ బహుశా ఇక్కడ ఉండవచ్చేమో అని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ కన్ఫర్మ్గా అక్కడ ఉంది అని ఎవరు చెప్పలేము. అంటే ఇప్పుడు మత్స్యావతారంలో ఈ పడవ అనే కాన్సెప్ట్ ఉంది. మీరు అన్నట్టు వెస్ట్రన్ దాంట్లోనే ఉంది, ఈజిప్ట్లోనే ఉంది, పర్షియాలో ఉంది, మన భారత్లో కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ జీవరాశులు వచ్చినది ఈ కామెట్ ద్వారా వచ్చిందంటారా, లేకపోతే పడవ ఇంకోటి ఏమన్నా ఉందా? అది సో కామెట్ తీసుకొచ్చింది. అది కామెట్ తీసుకొచ్చి డిపాజిట్ చేసేటప్పుడు పడవ అంటే కనుక ఫర్ ఇన్స్టెన్స్ ఆ కామెట్లో దేర్ కుడ్ బి ఏదో ఫ్రాగ్మెంట్ ఉండొచ్చు. ఆ ఫ్రాగ్మెంట్లో అది నిక్షిప్తం ఉండొచ్చు. దాని తెచ్చి ఇక్కడ డిపాజిట్ చేసేసరికి మేల్ ఫీమేల్ అని డిఫరెన్సియేషన్ ఎలా వస్తుంది? మేల్ ఫీమేల్ మనకు ఈవెన్ ప్లాంట్స్, చెట్టులో కూడా మేల్ ఫీమేల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో ఈ రెండు కాన్సెప్ట్స్ కూడా ఆ యొక్క ఆ కామెట్లో ఒక భాగంలో నిక్షిప్తమై వచ్చి ఇక్కడ డిపాజిట్ చేయబడింది. కానీ ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, అది జస్ట్
ఇప్పుడు మామూలుగా మనకంటారు భారత్ అంటారని సబ్జెక్టివ్ అంటారు. అంటే ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళ అబ్జర్వేషన్ ఏంటి, వాళ్ళేం గమనిస్తున్నారు, దాని బేసిస్ మీదనే వాళ్ళకు ఉండేటటువంటి సత్యాలు అంటారు. సో ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు మీరు అన్నట్టు కామెంట్ చిన్నది పెద్దది అవుతుందంటే ఎవరో ఒకరు అబ్జర్వర్ స్టాండ్ పాయింట్లో చూడాలి కదా, చూస్తేనే చిన్నది పెద్దది అవుతుంది అని అబ్జర్వేషన్ లాగా అవుతుంది. కానీ ఇప్పుడు మీరన్న కేసులో అప్పుడు భూమి మీద అబ్జర్వ్ చేసే మనిషి లేకపోతే అప్పుడు ఈ అనుభవం లేదు కదా. సో లేటెస్ట్ ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఒక లాజికల్గా ఒకటి ఆలోచన చేద్దాం. కంటితోటి నేకెడ్ ఐతోటి చూడగలిగిన ఫార్దెస్ట్ పాయింట్ ఏది మనకు? ఆండ్రోమెడా గెలాక్సీ. ఆండ్రోమెడా గెలాక్సీ కంటే ఇంకా బిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నటువంటి మనకు కనిపించట్లేదు. సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ పెడితే మనకు ఉన్నాయని తెలుస్తోంది. కంటితోటి చూడగలిగింది ఆండ్రోమెడా గెలాక్సీ. ఆండ్రోమెడా గెలాక్సీ 2000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది, 2000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. భూమి నుంచి బయలుదేరిన లైట్ కూడా ఇప్పుడు అక్కడ చేరింది. అది అంటే హైపోథెటికల్గా ఇప్పుడు కనుక మన కాన్షియస్నెస్ అక్కడికి వెళ్ళి మన దగ్గర ఏదో ఇన్స్ట్రుమెంట్ ఉంది అనుకుందాం కాసేపు, దాంతో భూమిని మనం చూడగలిగితే భూమిలో మనకేం కనిపిస్తుంది? గుప్తల కాలం కనిపిస్తుంది. ఏదో ఆదిశంకర్లు కనిపిస్తారు మనకి. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఇప్పుడున్నటువంటి కనిపించదు. అంటే రమారమి 2000 సంవత్సరాల క్రితం ఇక్కడ బయలుదేరినటువంటి లైట్ అక్కడ చేరింది. అంటే లైటే కాదు, పాస్ట్ కూడా, మన అతీతం కూడా వెళుతోంది, ప్రయాణిస్తోంది. మన ఋషులు మునులు ఏం చేశారంటే వాళ్ళ యొక్క ప్రాణశక్తిని, వాళ్ళ యొక్క తేజస్సుని, వాళ్ళ యొక్క కాన్షియస్నెస్ని వాళ్ళు అక్కడ ప్రొజెక్ట్ చేసుకోగలిగారు. ఈ చరాచర సృష్టిలో ఏ పాయింట్కి వెళితే ఆ పాయింట్ నుంచి దర్శిస్తే వాళ్లకు ఇక్కడ ఏం జరిగిందో తెలుస్తుంది. కాబట్టి ఇందాక అడిగిన ప్రశ్నకు మరి ఈ కామెట్ వచ్చి ఇక్కడ డిపాజిట్ చేసేది ఎవరు చూశారు అన్నదానికి తర్వాత వీళ్ళ కాన్షియస్నెస్ ప్రొజెక్ట్ చేసి భూమికి ఏం జరిగింది అని చూస్తే వాళ్ళకి దర్శనం ఇచ్చింది. ఇచ్చిన దర్శనాన్ని వాళ్ళు కథ రూపేణా తీసుకొచ్చి నిక్షిప్తం చేసి పెట్టారు. ఒక దాని గురించి కామెట్ అని దానికి ఇంకేదో దీనికి కొత్త కొత్త సైంటిఫిక్ పేర్లు పెడితే ప్రజలకు ఎవరికి అర్థం కాదు. దాంట్లో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి ఈ రహస్యాన్ని వాళ్ళు కథ రూపేణా మనకు అందించి వెళ్ళిపోయారు. ఇప్పుడు దాన్ని మనం ఇంటర్ప్రెట్ చేసుకుంటున్నాం. 500 ఏళ్ళ తర్వాత దీన్ని వేరేలా ఇంటర్ప్రెట్ చేయొచ్చు, మనకు తెలియదు. కాబట్టి సత్యాన్ని దర్శించారు వాళ్ళు. దర్శించిన సత్యాన్ని కథల రూపేణా మనకి ఇచ్చి వెళ్ళారు. కానీ ఇప్పుడు ఈ కథని వాళ్ళు ప్రిజర్వ్ చేసి మన దాకా పాస్ చేశారంటే అది ఏదో కారణం ఉండాలి. ఏ కారణం లేకుండా ఇటువంటి కథని పాస్ ఆన్ చేయరు. సో దీంట్లో ఎందుకు ఈ స్టోరీ అనేది ఎందుకు ఇంత రెలవెంట్ అవుతుంది? మనకు సనాతన ధర్మంలో అల్టిమేట్ మనకు ఉన్నటువంటి ట్రూత్, సత్యం, మన పరమావధి ఏంటంటే మోక్షం. కరెక్ట్. కాబట్టి ఇవన్నీ కూడాను జీవి యొక్క ప్రయాణం గురించి చెప్తున్నాయి. ఇవన్నీ అంటే ప్రళయం రాబోతోంది, ఎక్కడో ఉండే ప్రళయం మనకి ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ప్రళయం వస్తుంది. వచ్చిన తర్వాత ఏమవుతుంది, జీవి యొక్క గతి ఏంటి, వీటికి ఆన్సర్స్ ఇచ్చారు వాళ్ళు. ఫర్ ఇన్స్టెన్స్ అబ్రాహామిక్ మతంలో జీవి గతి లేదు. జీవి అన్నవాడు ఎందుకు పుడుతున్నాడు ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు. జడ్జ్మెంట్ డే కోసం అంటారు కదా. ఎందుకు పుడుతున్నాడు? ఇప్పుడు 500 సంవత్సరాల తర్వాత ఎవడో పుట్టబోతున్నాడు కదా, ఎవరు వాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు వాడు, సమాధానం ఇవ్వగలరు వాళ్ళు? ర్యాండమ్గా పుడుతున్నాడు, ఎవడు పుడుతున్నాడో తెలియదు వాళ్ళకి. పుట్టినవాడు వాళ్ళ మతాన్ని నమ్మి వాళ్ళ చర్చికి ఫండింగ్ ఇస్తేనే వాడికి స్వర్గంలో ఎంట్రీ ఉంటుంది. స్వర్గం కూడా ఎటర్నల్ హెవెన్, ఎటర్నల్ హెల్. ఇన్ని నానా చెత్త పనులు చేసి జీవితం అంతా వాడు వెళ్ళి కన్ఫెషన్ చెప్పేసి చర్చికి 10% కట్టేస్తే కానీ వాడికి పర్మనెంట్గా స్వర్గంలో ఉంటాడు. చాలా మంచి పని చేసి చాలా అద్భుతంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి గాంధీ లాంటి వాళ్ళు లేదా ఇంకెవరో మనకు ఇక్కడ ఉన్నటువంటి ఋషులు మునులు ఎవరైనా అంటే వాళ్ళ దృష్టిలో వీళ్ళు నరకానికే వెళ్తారు. ఎందుకు? వాళ్ళ భగవంతుడిని నమ్మలేదు కాబట్టి. ఏం లాజిక్ ఉంది దీంట్లో? కాబట్టి ఈ సృష్టి ఎలా పుట్టింది వాళ్ళకి తెలీదు. ఇస్లాంలో అయితే కానీ చుక్కలు పెట్టాడు ఆయన, ఒక పేపర్కి అంటించాడని ఇస్లాంలో చెప్తున్నారు వాళ్ళు. సో వాళ్ళకి చరాచర సృష్టిలో రహస్యాలు వాళ్ళకి తెలియదు. మనవాళ్ళు దాన్ని దర్శించి చెప్పారు. నాయన ఇది నువ్వు ఈరోజు ఇక్కడ ఉన్నావంటే కనుక ఈ ప్రయాణంలో నువ్వు ఈ స్థాయికి వచ్చావు. నువ్వు ప్రయాణం, నీ వెనకాల ఇంత ప్రయాణం ఉంది, నీ ముందర ఇంకా ప్రయాణం ఉంది. ఇవి మన వాళ్ళు పెద్దలు చెప్పారు మనకి. సో ఇది ఒక కథ రూపంలో ఇది మనకి ఎంతవరకు మన ఇంటెలెక్ట్ డెవలప్ అయి ఉంటుందో అంతవరకు మనకు అర్థమయ్యేలాగా కోడిఫై చేశారన్నట్టు అంటారు. కరెక్ట్, అబ్సల్యూట్లీ. మనకు యాజ్ఞవల్క్యుడు, ఆ యాజ్ఞవల్క మహర్షి ఆయన బ్రహ్మర్షి, ఆయనకు తర్వాత గర్గికి వీళ్ళిద్దరి మధ్యలో సమాధానం జరుగుతుంది. బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంటుంది. దాంట్లో ఆవిడ ఐన్స్టీన్స్ థియరీ అంటే ఈ టైము, స్పేసు, మ్యాటరు వీటి మీద ప్రశ్నిస్తూ ఉంటుంది. ఆయన్ని చాలా ప్రశ్నలు వేస్తుంది, ఆయన అన్ని సమాధానం ఇస్తారు. ఆయన సమాధానాన్ని కూడా ఐన్స్టీన్స్ థియరీ. నువ్వు అన్నట్టు స్పేస్ కానీ మనకు టైం కానీ రెండు కలిసి ఉంటాయి. టైం లేని స్పేస్ లేదు, స్పేస్ లేని టైం లేదు. అలాగే మ్యాటర్ కూడా లేదు. మ్యాటర్ కూడా స్పేస్ టైంతో అనుసంధానమే ఉంటుంది. ఒకటి లేకపోతే ఒకటి ఉండదు.
అవన్నీ చెప్పి ఆవిడ ప్రశ్నిస్తూ ఒక స్థాయికి వెళ్ళేసరికి వితండవాదం లెవెల్లోకి వెళ్ళిపోయింది ఆవిడ. కానీ ఆవిడ తెలుసుకోవాలని ఉంది ఆవిడకి, కానీ లాజికల్గా అడుగుతుంది ఆవిడ. యాజ్ఞవల్క్య మహర్షి ఏం చెప్తారంటే, ఇంతకంటే నువ్వు ఎక్కువ ప్రశ్నించావంటే నీ తల 1000 ముక్కలు అవుతుంది అంటారు ఆయన. ట్రెడిషనల్ ఓన్లీ సాహిత్యం మాత్రమే తెలిసిన వాడిని ఏమంటారు, ఆయన ఇరిటేట్ చేసింది, అది చెప్పించాడు అన్నట్టు. చెప్పించడమో బెదిరించడమో ఇది చేశారు ఆయన. బ్రహ్మర్షికి ఆయనకు కోపం ఎందుకు వస్తుంది ఆయనకి? కరెక్ట్. ఆయన బ్రహ్మజ్ఞాని అన్నప్పుడు ఆయన కోపం రాకూడదు కదా. కరెక్ట్. కాబట్టి ఆ లాజిక్ అక్కడ ఫిట్ అవ్వదు మనకి. ఆయన ఏం చెప్పారంటే, ఇంతవరకు నువ్వు చెప్పింది నీ బుర్రతోటి నీ ఫిజికల్ అట్రిబ్యూట్స్తో తెలుసుకోగలవు, ఇంతకంటే దాటి నువ్వు తెలుసుకోవాలంటే అనుభవంలోనే తెలుసుకోగలవు, దీనికి లాజిక్ ఉండదు. మానవ శక్తి, మానవ శరీరం, మానవ ఆలోచన దీనికి అతీతమైనటువంటి అనుభవంలోనే తెలిసేటువంటి విషయాలు. అంటే నువ్వు 1000 ముక్కలు అవుతుందంటే నేను చెప్పిస్తున్నానని కాదు, దానికి కెపాసిటీ లేదని చెప్తున్నారు. ఆ దృష్టిలో మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అందుకని ఇవన్నీ కూడా అంతే. ఇప్పుడు మనకు ఉన్నటువంటి కెపాసిటీలో ఇది మనం ఇంటర్ప్రెట్ చేసుకోగలుగుతున్నాం. అండ్రోమెడా గెలాక్సీ స్టోరీని ఏదైతే చెప్పానో రివర్స్ చేద్దాం. మన మహానుభావులు, ఋషులు, యోగ పొంగులు వాళ్ళు ఏం చేశారంటే లోపలికి వెళ్ళారు. అంటే రాబోయే ఫ్యూచర్ లోపల నుంచి వస్తుంది. సో ముందుకు వెళ్ళగలరు, వెనక్కి వెళ్ళగలరు. అందుకే గాయత్రి మంత్రం చెప్తారు. గాయత్రి మంత్రం అనేది సూర్యుడి నుంచి వస్తున్నటువంటి ఈ జీవుల యొక్క చరిత్ర, వాళ్ళ యొక్క గతి అని చెప్పేది గాయత్రి మంత్రం. రివర్స్ వెళితే రాబోయే ఫ్యూచర్ కూడా మనం తెలుసుకోవచ్చు. అందుకనే ఈ కాలం అన్నది ఇట్స్ ఆల్వేస్ ఫ్యూచర్లో వెళ్ళి అండ్రోమెడా గెలాక్సీలో వెళ్ళి మనం గతంలో ఏం జరిగిందో చూడగలిగినప్పుడు, అలాగే లోపలికి వెళ్తే కనుక ఇంకేం రాబోతుందో అది కూడా చూడొచ్చు. అటు ఇటు రెండు కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే టైం అన్నది ఒక మనకు కాన్సెప్ట్ కాదు, ఇది ఎక్కడైనా మన కాన్షియస్ని ఎక్కడైనా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు మనం. ఈ సీక్రెట్స్ మనకు తెలుసు, ఎందుకంటే దర్శించారు వాటిని. దర్శించిన దర్శనంలో వాళ్ళకి ఏం ఏం బోధపడిందో, ఏం అర్థమైందో దాన్ని సింపుల్ భాషలో మనకి ఇచ్చి వెళ్ళారు. మనం దాన్ని యథాతథంగా స్వీకరించి దాని మీద నమ్మకం పెట్టుకొని దానిలో ఉన్నటువంటి దీన్ని మనం కనుక ఉపాసన చేయగలిగితే దాని వచ్చే బెనిఫిట్స్ వస్తాయి. మత్స్యావతారాన్ని ఉపాసన చేసిన వాడికి ఎక్కడో ఉన్న సీక్రెట్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఏదో అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎవరో పెద్ద పరిశోధన చేస్తున్నారు. ఇక్కడ మత్స్యావతారాన్ని ఉపాసన చేసిన వాడికి అక్కడి నుంచి నాలెడ్జ్ మనకు వచ్చేస్తుంది. ఇది మన పెద్దలు చెప్పారు. మా గురుగారు ఏం చెప్పారంటే, యూకేలో క్రిస్టియానిటీ రాకముందర మత్స్య ఉపాసన చాలా ఉండేది యూరోప్ ఆ ప్రాంతంలో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాళ్ళకి ఉపాసనలు ఉండేవి. సో చాలా ప్రపంచంలో ఉన్నటువంటి నాలెడ్జ్ చాలా వాళ్ళకు గెయిన్ చేసుకోగలిగారు దానివల్ల. సో ఇటువంటి రహస్యాలు ఉంటాయి. ప్రతి అవతారానికి దాన్ని మన సాధన చేసినప్పుడు, దాన్ని ఉపాసన చేసినప్పుడు దానివల్ల మన జీవితంలో మనకు కావాల్సినవి కొన్ని నాలెడ్జ్ కానీ, శక్తులు కానీ ఇవన్నీ వస్తాయి. అలా మన వాళ్ళు మల్టిపుల్ యాంగిల్స్లో పెట్టారు. యోగ శక్తి ఉంటుంది దాంట్లో, ఈ మన క్రియేషన్ స్టోరీస్ ఉంటాయి దాంట్లో. ఒక్క యాంగిల్లోనే ఇప్పుడు నేను చెప్పిన కామెంట్ చెప్పింది ఒక యాంగిలే, ఇటువంటి ఇంకా ఎన్నో యాంగిల్స్ ఉంటాయి. అందుకనే మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిజ్ఞానంతో దీన్ని విశ్లేషించుకోగలుగుతున్నాము. రాబోయే రోజుల్లో ఇంకా చాలా విషయాలు ప్రజలకు తెలుస్తాయి. మనకున్నటువంటి నాలెడ్జే అల్టిమేట్ అని అనుకునేంత అహంకారం మనకు ఉండకూడదు. ఇంకా చాలా ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి, అన్నీ సత్యమై ఉండొచ్చు. ఒక గురువు ఒక శిష్యుడు ఒకలా చెప్తాడు, ఇంకో గురువు వేరేగా చెప్తాడు. కాబట్టి ఆయన దర్శించింది వీడి కెపాసిటీ అనుసారంగా ఈ శిష్యుడు చెప్తాడు, ఇంకో శిష్యుడి కెపాసిటీ అనుసారంగా ఆయనకు చెప్తాడు. కాబట్టి మనం చేసేటువంటి విశ్లేషణ అంతా కూడాను మన పూర్వీకులు చెప్పిన దాన్ని గౌరవిస్తూ దాన్ని కొంచెం సమన్వయం చేసుకుంటూ సైన్స్, టెక్నాలజీ మనకు ఇప్పుడు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, చక్కగా చెప్పారు. విన్నారు కదండి ఈ ఎపిసోడ్లో దాగినటువంటి రహస్యాలు, సత్యాల గురించి గిరిధర్ గారి నుంచి. మనం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ఈసారి మనం కూర్మ అవతారం గురించి డిస్కస్ చేద్దాం. నమస్తే అండ్ జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.